మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. హరి ఓం. 18 పురాణములను అందించినటువంటి వ్యాస భగవానుడే మనకి భాగవతాన్ని కూడా అందించాడు. మిగిలిన పురాణములను అందించడం వేరు, భాగవతాన్ని అందించడం వేరు. భాగవతం వ్యాస భగవానుడి యొక్క నైరాశ్యంలోంచి ఉద్భవించింది. ఇన్ని పురాణములను అందించాను, ఇంత వాంగ్మయాన్ని ఇచ్చాను, మహాభారతాన్ని ఇచ్చాను, అయినా నా మనసులో ఏదో వెలితిగా ఉంది, ఎందుచేత ఇలా వెలితిగా ఉంది అని సరస్వతీ నదీ తీరంలో విహరిస్తున్నటువంటి వ్యాస భగవానుడికి నారదుడు ప్రత్యక్షమై హరికథలతోటి భక్తుల యొక్క చరిత్రలతో కూడుకున్నటువంటిది, 4 పురుషార్థములను వివరించగలిగినటువంటిది, ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి జ్ఞానమునకు ఆలవాలమైనది భాగవత రచన చేయకపోవడమే నీ మనసులో ఏర్పడినటువంటి వెలితికి కారణమని చెప్పిన కారణం చేత వ్యాస భగవానుడు భాగవతాన్ని రచించడానికి పూనుకున్నాడు. వ్యాసుడు రచించినటువంటి పురాణములనన్నిటినీ ప్రవచనం చేసినటువంటి వారు ఆ సూతుడు ప్రవచనం చేశాడు. కానీ ఒక్క భాగవతాన్ని మాత్రం సూతుడు ప్రవచనం చేయలేదు, శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. భాగవతాన్ని ప్రవచనం చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన కుమారుడు జన్మించాలనేటటువంటి కోరికతో వ్యాస భగవానుడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితమే శుకబ్రహ్మ యొక్క జననము. పుట్టుక చేతనే జ్ఞానవైరాగ్యములు కలిగినటువంటి మహాపురుషులు 2 చెప్పబడతారు శాస్త్రంలో. ఒకరు శుకబ్రహ్మ, ఒకరు వామదేవుడు. పుట్టుకతోనే విశేషమైనటువంటి జ్ఞానమును పొందినవాడు కనుక ఆయన భాగవతాన్ని ప్రవచనం చేసి లోకానికి అందించాడు. ఆయనకి ఒక ఆవు పాలు పితికినంతసేపు కన్నా ఎక్కువసేపు ఎక్కడా ఉండేటటువంటి అలవాటు లేనివాడు. అలా ఏదైనా ఒక ప్రదేశంలో తాను నిలబడితే అక్కడ ఉండేటటువంటి జనులతో సంబంధం ఏర్పడి వాళ్ళు తన మనసులోకి ప్రవేశిస్తారు, సంఘం ఏర్పడుతుందని, నిస్సంగముగా జీవించడం కోసమని ఒక ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఒక చోట ఉండేటటువంటి అలవాటు ఉన్న శుకుడు కేవలముగా భగవత్కథా శ్రవణమును మాత్రమే అపేక్షించి తనకి ముని యొక్క శాపకారణం చేత మృత్యు వస్తోంది అని తెలిసినప్పటికీ కూడా భయపడకుండా నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి కథని నాకు వినిపించగలిగిన వాడెవరు అని ఆర్తి చెందినటువంటి పరీక్షిన్ మహారాజు గారి యొక్క కోరిక తీర్చడం కోసం 7 రాత్రులు 7 పగళ్ళు గంగానదీ తీరంలో ఉండి పరీక్షిన్ మహారాజు గారికి భాగవతాన్ని శుకబ్రహ్మ ఉపదేశం చేశారు. అటువంటి భాగవతం పరమపావనమైనటువంటి పవిత్రమైనటువంటి ఘట్టం. అటువంటి భాగవతం ఆంధ్రీకరించడం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. ఋషితుల్యుడు కనుక, నిష్కామమైనటువంటి జీవనం ఉన్నవారు కనుక, పరమభక్తి తత్పరుడు కనుక పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి అదృష్టాన్ని పొందారు. తెలుగు భాషలో భాగవతాన్ని అంత గొప్పగా అందించడం ఒక ఎత్తైతే, సంస్కృత భాషలకు ఉండేటటువంటి మంత్రశక్తి ఏది ఉన్నదో దాన్ని తెలుగు భాషకి కూడా కట్టపెట్టినటువంటి ఋషి పోతన గారు. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నాను అంటే, సంస్కృత భాషకి ఒక మర్యాద ఉంటుంది, అందులో బీజాక్షరములు ఒదిగిపోతాయి. 2 సంస్కృత భాషలో ఏదైనా ఒక శ్లోకరచన చేసినప్పుడు ఆ శక్తి కారణం చేత అది మంత్రస్వరూపాన్ని పొందుతుంది. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో ఉన్నటువంటి అనేక శ్లోకములు మంత్రస్వరూపాన్ని పొందాయి. అలాగే ఆదిత్య హృదయం ఒక మహామంత్రం అగస్త్య మహర్షి చేత ఉపదేశం చేయబడింది. హనుమ సుందరకాండలో చెప్పినటువంటి జయమంత్రం జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అన్న శ్లోకాలు జయమంత్రమనే లోకంలో ప్రఖ్యాతి పొందే.
అటువంటి మంత్రస్థాయిని పొందినటువంటి శ్లోకములు ఏవి ఉన్నాయో వాటిని మళ్ళీ ఆ మంత్రస్థాయి మంత్రశక్తి తెలుగులో ఉండేటటువంటి పద్యాలలోకి కూడా వచ్చేటట్టుగా రచన చెయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు. వాల్మీకి రామాయణాన్ని ఆంధ్రీకరించినటువంటి కవులు ఎందరో ఉన్నారు. వాళ్ళు భక్తిని భావాన్ని ఆవిష్కరించగలరేమో కానీ సంస్కృత భాషలో జయమంత్రానికి ఉన్న శక్తిని, ఆదిత్య హృదయానికి ఉన్నటువంటి శక్తిని తెలుగు భాషలో రచింపబడినటువంటి పద్యాలలో ప్రవేశపెట్టడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అందుకే సంస్కృతంలో జయమంత్రం చదువుకుంటే ఏ శక్తి వస్తుందో, ఏ ఫలితం వస్తుందో ఆ శక్తియే ఆంధ్ర రామాయణం చదివితే వస్తుంది అని నిర్ధారించి చెప్పడం చాలా కష్టం. అలాగే రామాయణంలో ఉన్న ఆదిత్య హృదయం చదువుకుంటే ఎటువంటి శక్తి కలుగుతుందో అటువంటి శక్తి ఆంధ్రీకరింపబడిన రామాయణంలో ఉన్నటువంటి ఆదిత్య హృదయాన్ని చదువుకున్నా కలుగుతుంది అని చెప్పడం సాధ్యం కాదు. కానీ భాగవతం సంస్కృతంలో ఉన్నదాన్ని చదువుకుంటే, పారాయణ చేస్తే ఏ ఫలితాలు వస్తాయో పోతన గారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతం చదువుకున్నా కూడా అదే శక్తి కలుగుతుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, గజేంద్రమోక్షణ కథ చదువుకున్న గజేంద్రమోక్షణ కథలో గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థన ప్రతిరోజు చదివిన ఏ ఫలితం వస్తుందో, ఏ భగవత్ కృప కలుగుతుందో అదే కృప పోతన గారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతాన్ని చదివినా, గజేంద్రమోక్షణంలో ఉన్న పద్యాలు చదివినా కూడా కలుగుతుంది. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఉన్నటువంటి శ్లోకాలు వ్యాసకృతమైనవి చదివితే ఏ ఫలితాలు వస్తాయో, పోతన గారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోని పద్యములను చదివినా కూడా అదే ఫలితము సిద్ధిస్తుంది. అంటే సంస్కృత భాషలో మూలంలో ఉన్నటువంటి భాగవతంలో ఉన్న శ్లోకముల యొక్క శక్తిని కూడా యథాతథంగా తీసుకొచ్చి తెలుగు భాషలో రచింపబడినటువంటి పద్యముల యందు ప్రవేశపెట్టగలిగినటువంటి సమర్థత కేవలం ఒక కవిగా పద్యరచన చేయడం వల్ల పోతన గారు సాధించినది కాదు. ఆయన మహానుభావుడు, ఋషితుల్యుడు. ఆయన ఒక గ్రహణ సమయంలో నదీ తీరంలో కూర్చుని చేస్తున్నది పంచాక్షరి మహామంత్రం. ఆయనకి కులదైవం పరమశివుడు. కానీ విష్ణు కథలతో కూడుకున్నటువంటి భాగవతాన్ని ఆంధ్రీకరించే శక్తి కలగాలని అపేక్షిస్తే రామచంద్రమూర్తి ప్రత్యక్షమై పోతన గారిని అనుగ్రహించినటువంటి కారణం చేత ఆయన భాగవతాన్ని అంత గొప్పగా ఆంధ్రీకరించగలిగారు. అందుకే ఆయన చెప్పుకున్నారు, పలికిడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన పవహరమగునట, పలికిద వీరుండుగాథ పలుకగనేలా అని చెప్పుకున్నారు. పోతన ఆంధ్రీకరిస్తున్నాడు అని కనపడుతుంది లోకానికి, కానీ నేను కాదు ఆంధ్రీకరిస్తున్నది. నా వెనక రామచంద్ర ప్రభు ఉండి ఆయన నన్ను ఉపకరణంగా స్వీకరించి నా చేత ఆంధ్రీకరింపచేస్తున్నాడు. ఎందుకు నన్ను ఉపకరణంగా స్వీకరించాలి? ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని నాకు కల్పించాలని నా యందు అనుగ్రహంతో రామచంద్ర ప్రభువు నన్ను ఉపకరణంగా స్వీకరించి నా చేత భాగవతాన్ని ఆంధ్రీకరింపచేసి ఆ ఫలితంగా నాకింత గొప్ప వైభవాన్ని కట్టపెట్టాలనుకుంటున్నారు తప్ప ఇది నా అంత నాకు కలిగినటువంటి శక్తి కాదని విశేషమైన వినయాన్ని ఆవిష్కరించినటువంటి మహాపురుషులు పోతన గారు. అందుకే పోతన గారి చేత రచింపబడినటువంటి భాగవతం రామచంద్రమూర్తికే అంకితం ఇవ్వబడింది తప్ప ఎన్ని రకములైన ప్రలోభములు వచ్చినప్పటికీ కూడా పోతన గారు భాగవతాన్ని రాజులకు అంకితం ఇవ్వడానికి అంగీకరించలేదు. మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పేయి బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్దితమ్ముగన్ అని చెప్పుకున్నారు. రాజులం అని అహంకరించేటటువంటి వాళ్ళు దాన్ని అంకితం పుచ్చుకొని నాకేమైనా కానుకలు ఇవ్వవచ్చు, కానీ ఆ కానుకలు ఇక్కడే ఉండిపోతాయి.
ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత అంత గొప్ప భాగవతాన్ని నీ చేత ఆంధ్రీకరింపచేస్తే దాన్ని అమ్ముకున్నావని ఆ రోజు యమధర్మరాజు గారి యొక్క భటులు నా శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని బాధలు పెడుతుంటే నన్ను ఆదుకునేవారు ఉండరు. ఈ భాగవతం నాకు సంసారం అనేటటువంటి మహాసముద్రాన్ని దాటడానికి నావ. అందుకే నేను దీన్ని ఎవరికి అమ్మనని, కేవలముగా త్రికరణ శుద్ధిగా రామచంద్ర ప్రభువుకే అంకితమిస్తానని చెప్పుకున్నటువంటి మహాపురుషుడు పోతన గారు. అంతటి భక్తి తత్పరులు. అటువంటి పోతన గారు తెలుగు భాషకి చెందినవారు కావడం, అటువంటి తెలుగు భాషకి చెందిన వారిగా మనం కూడా జన్మించడం, ఆంధ్ర భాషలో రచింపబడినటువంటి భాగవతాన్ని ప్రవచనం చేసుకోవడం, అది వినడం అంత తేలికగా లభించేటటువంటి అదృష్టం కాదు. అది కేవలంగా పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత లభించవలసినదే తప్ప ఇది నేను వినడానికో, ఇది నేను చెప్పడానికో, నాకు పురాకృతమైనటువంటి ఈ పుణ్యం ఉన్నది అని చెప్పడం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుచేత అంటే పోతన గారే ఒక చోట ఒక మాట చెప్పుకున్నారు. ఈ భాగవతమ్ము తెలిసి పలుకుట కష్టమ్ము శూలికైన దమ్మి చూలికైన విభుధ జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ అన్నారు. భాగవతం విన్నాను అని చెప్పడం కానీ, భాగవతం నాకు అర్థమైంది అని చెప్పడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. నెగడలో కర్ర పెట్టి కదిపితే నిప్పురవ్వలు ఎలా పైకి రేగుతాయో అలా భాగవతాన్ని ఎప్పుడు చదివినా సరే చదువుతున్నప్పుడల్లా పద్యాలలో కొత్త కొత్త విశేషాలు ద్యోతకం అవుతుంటాయి. అందుకే ఒకే భాగవతం మీద ఎంతమంది ఎన్ని రకాల వ్యాఖ్యానాలు ఇచ్చి తరించిపోయారు. ఎవరు ఏ కళ్ళజోడు పెట్టుకు చూస్తే వాళ్ళకి భాగవతం అలా కనపడింది. అలా కనబడగలిగినటువంటి సమర్థత భాగవత ఆంధ్రీకరణమునందు పోతన గారు ఆవిష్కరించారు. అటువంటి భాగవతంలో అమృత భాండముల వంటి ఘట్టములు అని చెప్పడం, ఇవి మాత్రమే అనడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుచేత అంటే చెరుకు కర్ర ఏ చివరి నుంచి మొదలుపెట్టి ఏ చివరి వరకు తిన్నా అంతా తీయగా ఎలా ఉంటుందో భాగవతం అంతా ఆపాత మధురమే. అంత మధురమైనటువంటి పురాణము, అంత మధురమైనటువంటి రచన, అంత చక్కటి తెలుగు బహుశः మనకెక్కడా కనపడదు. పోతన గారికి పోతన గారే సాటి. నిజంగానే ఆయన చెప్పుకున్నటువంటి హరికథ నోరు నొచ్చిపోయేటట్టుగా, నోరు బడలిపోయేటట్టుగా చెప్పుకున్నారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడుబడేని, దయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అని చెప్పుకున్నారు. నిజంగానే వారి జీవితంలో వారు శివారాధన అలాగే చేశారు. హరికథల్ని భాగవత రూపంలో అలా చెప్పుకున్నారు. దయా సత్యము రెండిటిని మనసులో పెట్టుకున్నారు. కన్న తల్లిని తనని తాను కూడా తరింప చేసుకున్నారు. అటువంటి పోతన గారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతంలో ప్రతి ఘట్టము మధురాతి మధురమే. అయితే ఎక్కడ నుంచి ఆ పదార్థంలో ఏ ఒక్క మెతుకు తీసి నోటులో వేసుకున్నా తీపితనమే. కానీ ఒక్కొక్క ఘట్టాన్ని ప్రత్యేకంగా ఎంచుకుని మాట్లాడడం వెనక ఉండేటటువంటి ప్రయోజనం వేరుగా ఉంటుంది. ఎందుచేత అంటే అసలు భాగవతం కలియుగంలో ఎందుకంత అవసరమైంది అన్న ప్రశ్న ఒకటి వచ్చింది. అసలు మిగిలినటువంటి యుగాల కలియుగం ఉండదు. ఎందుచేత అంటే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా కలిపురుషుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నాను, సభలోకి ప్రవేశపెట్టమన్నారు. కలిపురుషుణ్ణి సభలోకి ప్రవేశపెట్టారు. పెట్టగానే బ్రహ్మగారు 4 ముఖాలు పక్కకి తప్పుకుని చీచీ చీచీ దుర్మార్గుడా సభలోంచి వెళ్ళిపో అన్నారు. అంటే ఆయన అలాగే నిలబడ్డాడు. నువ్వు ఎందుకు అలా ఉన్నావని అడిగారు బ్రహ్మగారు. వాడు ఒక చేత్తో, కుడి చేత్తో నాలుకని బయటికి తీసి పట్టుకున్నాడు. రెండవ చేత్తో తన మర్మావయవాన్ని తానే పట్టుకున్నాడు. ఎందుకు అలా ఉన్నావని అడిగారు. నేను ఈ లోకాన్నంతటినీ కూడా జిహ్వేంద్రియం చేత పాడు చేస్తాను. తినేటప్పుడు ఒక శౌచం ఉండదు, తినేటప్పుడు ఒక కట్టుబాటు ఉండదు, భగవన్ నివేదన చేసి తినడం ఉండదు, సాత్వికాహారం తినడం ఉండదు, మితాహారం తినడం ఉండదు, దైవర్పితాహారం తినడం ఉండదు. కేవలముగా నాలుకని తృప్తిపరచడానికి కడుపు నిండుగా ఉందా లేదా అన్న దానితో సంబంధం లేకుండా తిని వెర్రెక్కి తిరిగేటటువంటి రోజులు సంప్రాప్తమవుతాయి. రుచి కోసం, రుచుల కోసం, తినడం కోసమే మనుష్యులు జీవించడం ప్రారంభమవుతుంది.
ఆ తినేటప్పుడు కనీసం భగవంతుణ్ణి స్మరించాలనేటటువంటి ఇంగితం కూడా ఉండదు. ఉండకుండా కాళ్ళకి పాదరక్షలతో తింటారు, పాదరక్షలతో వడ్డిస్తారు. అంత భయంకరమైన రోజులు వచ్చేస్తాయి. నేను నాలుక చేత లోకాన్ని పాడు చేస్తాను. రెండు, విశృంఖల కామం ఏర్పడిపోతుంది లోకంలో. మనుష్యుడు ఏ కామాన్ని హద్దులో ఉంచుకుని చెలియలి కట్ట దాటకుండా తనని తాను నిగ్రహించుకోవాలో, ఏ కామాన్ని ధర్మంతో ముడివేసి తరించాలో, ఆ కామము ధర్మంతో ముడిపడడానికి వీలు లేకుండా లోకాన్ని యథేచ్ఛగా ప్రవర్తించేటట్టుగా చేయగలిగినటువంటి బుద్ధి ప్రచోదనమయ్యేటట్టుగా, విశృంఖల కామం పెరిగిపోయేటట్టుగా, లోకంలో స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినటువంటి హద్దు పరిమితులు, అక్కడ ఉండవలసినటువంటి పవిత్రత చెరిపేసి కేవలముగా స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి సంయోగ సుఖానికి అవధి లేకుండా అనుభవించడం అనేటటువంటి అవైదికమైనటువంటి దేశముల సంస్కృతి దిగుమతి అయి వైదిక సంస్కృతి కలిగినటువంటి దేశం కూడా సర్వనాశనమైపోయేటట్టుగా చేస్తాను. ఇవి రెండు నాకు ఆయుధాలు కలియుగంలో. అందుకే నేను ఒక చేత్తో నాలుకని, ఒక చేత్తో నా మర్మావయవాన్ని పట్టుకుని నీకు సభలో కనిపించాను అన్నాడు. సరే, యుగలక్షణం అటువంటిది. వెళ్ళిపోమ్మన్నారు కలిపురుషుడిని. ఆ కలిపురుషుడు ప్రవేశించాడు కలియుగంలో. ఆ కలియుగంలో ఉండేటటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే జిహ్వేంద్రియం పాడైపోయిందో ఆ నోటి వెంట వచ్చేటటువంటి మాటలు కూడా అలా ఉంటాయి. ఎవడి నోటి వెంట వచ్చేటటువంటి మాట చూసినా ఉద్రేకాన్ని పెంచేదై ఉంటుంది, శాంతినిచ్చేది కాదు. అటువంటి రోజులలో ఏది వింటే, ఏది చదివితే, ఏది అనుష్ఠిస్తే అసలు కలియుగంలో పరమేశ్వరుణ్ణి చేరుకోవడం సాధ్యం అవుతుంది. ఈ వాతావరణంలో ఎవరు మనసును నిగ్రహించగలిగినటువంటి స్థితిని పొందుతారని శౌనకాది మహర్షులు ఒక ప్రశ్న చేశారు. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు, కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలబడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారు. అలసులు, కలియుగంలో ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే అలసత్వం. అసలు బడలిక లేకుండా ఎన్ని పనులైనా కూర్చునే చెయ్యొచ్చో అన్ని పరికరములు వస్తాయి. రెండు, మందబుద్ధియుతులు, బుద్ధి మందంగా ఉంటుంది, చురుగ్గా ఉండి శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యడు. మందబుద్ధి అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మందబుద్ధి అంటే ఆలోచన లేకపోవడం కాదు. నిర్ణయం దేన్ని బట్టి చేస్తాడు అంటే ఎలా చేస్తే ఫలితం తేలిగ్గా వస్తుందో ఆలోచించి అలా నిర్ణయం చేస్తాడు తప్ప ధర్మాన్ని శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు చెయ్యడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అని. ఒక పని చేసేటప్పుడు ఈ పని ఎలా చెయ్యాలి, దీనికి ఫలితం ఎలా వస్తుంది అన్నప్పుడు తృప్తి దేని వలన కలగాలి అంటే ఫలితం వచ్చిందా రాలేదా అన్న దానివల్ల కాదు, శాస్త్రం చెప్పినట్లు నేను చేశానా లేదా దానివల్ల. రాముడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, తనలో తాను రమిస్తూ ఉంటాడు. రాముడు కష్టపడలేదని రామాయణంలో లేదు. కానీ రాముడు ఎందుకు తృప్తిగా ఉంటాడు అంటే రాముడు నేను శాస్త్రం చెప్పినట్టు చేశానా లేదా, శాస్త్రం చెప్పినట్టు బ్రతికాను, తృప్తిగా ఉంటాడు. దాని వలన జరిగిందా జరగలేదా అనుషంగిక ప్రయోజనం. ధర్మాన్ని పట్టుకున్నప్పుడు జరగకపోవడం ఏంటి, జరిగి తీరుతుంది. అందుకే త్రేతాయుగంలో ఉన్న రాముడు కలియుగంలో కూడా ఆరాధనీయుడయ్యాడు. కాబట్టి శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేవాడు ఉండడు, తన బుద్ధికి తోచింది కాబట్టి ఇలా చేస్తే ఫలితం తొందరగా వచ్చేస్తుంది అన్నది ఎక్కడ ఉంటుందో అలా చెయ్యడం మొదలు పెడతారు. మీరు చూడండి, అందుకే పూర్వం వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడేవారు. 3 నెలలు కష్టపడి వ్యవసాయం చేసి భగవంతుడి అనుగ్రహంతో పంట ఇంటికి తెచ్చుకోవడం అనేది ఉండేది. ఇప్పుడు ఇవాళ పొద్దున్న పెట్టుబడి పెడితే సాయంకాలానికి ఫలితాలు వచ్చేయాలి. ఇప్పుడు తీసుకెళ్ళి 100 రూపాయలు పెట్టి ఏదో కొంటే వార్తల్లో చూపించి ఇలా పైకెక్కే గీతల్లో మధ్యాహ్నం అయ్యేటప్పటికి 1000 రూపాయలు అయిపోవాలి తప్ప ఎవడూ కూడా 3 నెలలు నాగలి పట్టుకుని వ్యవసాయం చేసి పంట పొందేటటువంటి వృత్తి వైపుకి ఆభిముఖ్యం తగ్గిపోతూ ఉండడానికి కారణం కలియుగంలో ఉన్న ఆయుర్దాయం 100 ఏళ్ళు. ఒకప్పుడు ఇతర యుగాల్లో కొన్ని వేల సంవత్సరాలు, దశరథుడు 60,000 సంవత్సరములు జీవించాడు, అప్పుడు అది ఆయుర్దాయం.
ఇప్పుడు పూర్ణాయుర్దాయం 100 సంవత్సరాలు. 100 సంవత్సరములు స్ఫురణ శక్తితో ఉండాలి, అంటే జ్ఞాపక శక్తితో ఉండాలి, ఏదైనా జ్ఞాపకం తెచ్చుకోగలగాలి. కానీ అసలు 100 సంవత్సరములు అలా ఉండేవాడు ఉండడు, మంచానపడి ఉండడం కాదు, స్ఫురణ శక్తితో జీవించగలగాలి. కాబట్టి అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, ఎన్ని ఔషధాలు వస్తాయో ఔషధం లేదన్న రోగాలు కూడా అన్నీ ఉత్పన్నమవుతూ ఉంటాయి. లోకంలో ధర్మం ఉన్నది అన్న మాటకు అర్థం ఏంటంటే రోగమునకు ఔషధం ఉండాలి. ఔషధాలు ఎన్ని ఉన్నా ఈ రోగానికి ఔషధం లేదండి అన్న కొత్త రోగం ఒకటి ప్రబలుతూ ఉంటుంది. ఔషధాలు లేక పడిపోతుంటారు జనం, పురుగులు రాలిపోయినట్టు రాలిపోతుంటారు. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, ఐశ్వర్యం తక్కువ ఉంటుంది. ఐశ్వర్యం తక్కువ ఉంటుందన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఐశ్వర్యం తక్కువ ఉంటుంది అంటే డబ్బు తక్కువ ఉంటుంది కాదు, తృప్తి తక్కువ ఉంటుంది. ఎవరు ఐశ్వర్యవంతుడు అంటే తృప్తి కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు. రామాయణం బాలకాండ చెప్తూ మహర్షి అంటారు, నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ అంటారు. అల్పభోగం ఉన్నవాడు అయోధ్యలో లేడు అన్నారు. అందరూ అధికంగా భోగాలు పొందిన వాళ్లే అంటే అందరూ డబ్బున్న వాళ్ళనే దాని అర్థం కాదు. ఎవడికి ఏది దొరికిందో ఈశ్వర కృపతో దానితో వాడు తృప్తిగా ఉంటాడు. ఇంతకన్నా నాకేం ఉండాలంటాడు. ఏమండి మీకు ఎందుకండి అంత తృప్తి, మీకు ఇది లేదుగా అని మీరు అన్నారనుకోండి, వాడికి తృప్తి దేనివల్ల అంటే నాకు ఇది ఉన్నది అని కాదు, నాకు ఏది లేదు అని. నాకు ఇదే ఉన్నది అన్నవాడికి ఒకటి లేదన్న భావన ఒకటి ఉంది. కాబట్టి అసంతృప్తికి ఏడవడానికి కారణం ఉంది. నాకేది లేదు అని ఒకడు అన్నాడు అనుకోండి, వాడికి తృప్తి తప్ప అసంతృప్తి లేదు, ఏడవడానికి కారణం లేదు. కాబట్టి తృప్తికి కారణం ఎక్కడుంటుంది అంటే నాకేది లేదన్న భావనలో ఉంటుంది. నాకేది లేదన్న భావన చెయ్యాలి అంటే సంస్కారం ఉండాలి తప్పించి, ఆయన అలా అంటారు కానండి మాకు ఇది లేదు కదండి అన్నవాడికి లేనిది ఏదో ఒకటి ఉంటుంది. నేను కళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి శరణాలయాలకి వెళ్ళడం కూడా తటస్థించింది. 2 కళ్ళు లేనటువంటి వాళ్ళు పొందేటటువంటి పరివేదన, వాళ్ళు పొందుతున్న బాధని చూస్తే వాడితో పోల్చినప్పుడు మనం పొందుతున్నటువంటి సుఖాలు కోట్ల రెట్లు ఎక్కువ. మనం దేవాలయం చూస్తున్నాం, ధ్వజస్తంభం చూస్తున్నాం, పూల చెట్టు చూస్తున్నాం, తీగ చూస్తున్నాం, పర్వతం చూస్తున్నాం. వాడు ఏమి చూశాడు జీవితంలో? వాడు ఏమి చూడలేదు. మరి వాడితో పోలిస్తే నేను ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాను. వినలేని వాళ్ళు ఉన్నారు, నేను ఇన్ని వింటున్నాను. నేను పొందుతున్న సుఖాలతో సమానమైన సుఖాలు పొందలేకపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మాట లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. నేను ఎన్ని మాటలు మాట్లాడి సుఖాన్ని పొందుతున్నాను. కాబట్టి తృప్తి పొందడం అనేటటువంటిది నీకున్నది గుర్తు చేసుకుంటే తృప్తి. నీకు లేనిది గుర్తు చేసుకోవడం అలవాటైనంతకాలం దరిద్రం ఉంటుంది, ఉన్నది గుర్తు చేసుకున్నంతకాలం ఐశ్వర్యం ఉంటుంది. అది అల్పభోగవాన్. అల్పభోగము లేనివాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇద్దరిని నించోపెట్టినప్పుడు ఓడు లావు, ఓడు సన్నం, ఓడు పొడుగు, ఓడు పొట్టి ఏవో ఉంటాయి. ఉండకపోవడం ఉండదు పోల్చుకుంటే. కానీ నాకు లేనిదేది అన్ననాడు వాడంత ఐశ్వర్యవంతుడు లోకంలో ఇంకొకడు లేడు. కాబట్టి నాల్పభోగవాన్. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వీ చెయ్యజాలరు. ఈశ్వర ప్రోక్తమై ఇది ఇలా చెయ్యాలి అని శాస్త్రంలో చెప్పబడినవి ఏ ఉన్నాయో అదొక్కటే చెయ్యలేడు. అది చెయ్యడం సాధ్యం కాదంటుంటాడు. అంతవరకు ఎందుకు నేను ఆ మాట అంటే మీరు నొచ్చుకోకండి. బొట్టు పెట్టుకోండి అని చెప్తే బొట్టు పెట్టుకోవడం సాధ్యం ఎంతమందికి అవుతుంది? ముఖాన బొట్టు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది సభకు వచ్చారన్న దాన్ని బట్టి సనాతన ధర్మం ఉండదు, ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్న దాన్ని బట్టి సనాతన ధర్మం ఉంటుంది. ఏదో ఒక నిప్పు కణిక తటాల్లో వచ్చి ఇక్కడ తగిలితే మచ్చపడుతుంది. బొట్టు పెట్టుకోవడం కష్టం వచ్చిందా నీకు? కాబట్టి సుకర్మములు ఇవి చెయ్యజాలరు. సత్యనారాయణ వ్రతాలను సామూహిక పూజలు పక్కన పెట్టండి. బొట్టు పెట్టుకోవడం చాలా క్లేశం. కాబట్టి ఇంకా మంచి పనులు చేస్తాడని ఏం చెప్తారు మీరు? సుకర్మములు ఇవి చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు. కాబట్టి ఏది వీళ్ళకి తేలిగ్గా ఉంటుంది మనస్థితిని బట్టి. ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము. ఏది పట్టుకోవలసి ఉంటుంది? ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. దేని చేత ఆత్మకు శాంతి?
దేని చేత పరమేశ్వరుణ్ణి చేరుతాడు? అటువంటిది ఏదో నాకు చెప్పు అంటే అప్పుడు భాగవతం చెప్పాడు ఆయన. చెప్పి ఈ భాగవత కథాశ్రవణము సప్తాహంగా చెయ్యాలి, 7 రోజులుగా చెయ్యాలి అన్నారు. 7 రోజులుగా చెయ్యాలి అన్న మాటకు అర్థం ఏదో సప్తాహంగా ఓ 7 రోజులు వినమని కాదు. ఎన్నాళ్ళు బ్రతకనివ్వండి, 90, 80, 70, 60 ఎన్నేళ్ళు బ్రతకనివ్వండి, వాడు బతికేది ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులు. అంటే ఎంతకాలం బ్రతికి ఉంటాడో అంతకాలం భాగవతం చదువుతూనే ఉండాలి, అంతకాలము భాగవతం వింటూనే ఉండాలి. అందుకే భాగవతం అయిపోవడం అన్నది ఉండదు. మిగిలినవి ఏవైనా రేపటితో అయిపోతున్నాయి ప్రసంగాలంటాం, భాగవతానికి అలా అనరు. భాగవతం అయిపోయిందన్న మాట వాడరు. ఎందుకు వాడరు అంటే అది మనం ఉన్నంతకాలం ఉంటుంది కాబట్టి భాగవతం 7 రోజులు పట్టుకోవలసిందే, బ్రతికున్నంతకాలము పట్టుకోవలసిందే. కాబట్టి అటువంటిది కాబట్టి ఆ భాగవతాన్ని ప్రవచనం చేస్తానని ఆనాడు మహానుభావుడు ఆ శౌనకాది మహర్షులకు సూతుడు ప్రవచనం చేశాడు. దానికి పూర్వం శుకబ్రహ్మ పరీక్షిత్తుకు ప్రవచనం చేశాడు. అందులో ఉండేటటువంటి ఘట్టాలు ధర్మ సూక్ష్మములతో కూడుకుని ఉన్నవై ఉంటాయి. అవి కేవలము కథలు కావు. కథ వేరు. కథ అన్న మాట దేనికి వాడతామంటే కాల్పనిక సాహిత్యమునందు వాడతాం. కాల్పనిక సాహిత్యం అంటే ఏదో నేను రచన చేస్తానని కూర్చుని కల్పించినటువంటి పాత్రల చేత కూడుకుని ఉన్నటువంటి కథాభాగం అయితే కాల్పనిక సాహిత్యము అంటారు. అప్పుడు అందులో ఉన్నటువంటి వాటిని పాత్రలు అని పిలుస్తారు. ఎందుకంటే అవి సత్యముగా ఉన్నవి కావు, యథార్థముగా. కానీ యథార్థముగా జరిగినవి ఏ ఉన్నాయో వాటిని కథలని పిలవరు, ఇతిహాసములని పిలుస్తారు. ఇతిహాసం అంటే ఇది ఇట్లే జరిగినది, ఇందులో ఒక్కక్షరం అబద్ధం లేదు. అందుకే మీకు రామాయణంలో వాల్మీకి కూడా ఒక వ్యక్తి, పాత్ర అనకూడదు, వ్యక్తి అనాలి. రామాయణంలో వాల్మీకి ఒక వ్యక్తి, మహాభారతంలో వ్యాసుడు ఒక వ్యక్తి. భాగవతం దగ్గరికి వస్తే భాగవతంలో వ్యాసుడు ఒక వ్యక్తి, వ్యాస నిర్వేదంలోంచే వచ్చింది భాగవతం. వ్యాసుడు కూడా ఒక వ్యక్తి. అందుకే అది ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది. అది అట్లే జరిగినటువంటి వృత్తాంతాన్ని తీసుకుని దానిలోంచి ధర్మ సూక్ష్మాన్ని ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించి మధురంగా జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలుగా, చదివితే తేలికగా అర్థమయ్యేటట్టు, ఏది చదివినంత మాత్రం చేత జీవితానికి సౌభాగ్యం అబ్బుతుందో అటువంటి విషయములను ప్రతిపాదన చేసినటువంటి ఇతిహాస క్రమం ఏది ఉన్నదో అది భాగవతము యొక్క సారాంశం. కాబట్టి అత్యంత తేలికైనటువంటి విషయములను కూడా పెద్దపీట వేసి మరీ ఆవిష్కరిస్తారు. భాగవతంలో 6వ స్కంధంలో అజామీలోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం, ఆఖ్యానము ఉపాఖ్యానము అని 2 ఉంటాయి ఎప్పుడు పురాణంలో. ఆఖ్యానము అంటే ప్రధానమైనటువంటి ఇతివృత్తము, ఏది ప్రధానంగా విడిపోతుందో అది ప్రధానం. దాన్ని సమర్థించడానికి మళ్ళీ పక్కన ఒక ఉపాఖ్యానాన్ని చెప్తారు, జరిగినటువంటి ఇంకొక విశేషాన్ని తీసుకొచ్చి దానికి కలుపుతారు. ఇప్పుడు నేను భాగవతం గురించి ప్రవచనం చేస్తూ మధ్య మధ్యలో రామాయణం గురించి భారతం గురించి మాట్లాడుతున్నట్టే ఒక ఆఖ్యానాన్ని చెప్తూ దాన్ని సమర్థించడానికి వేరొక ఆఖ్యానాన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ప్రధాన ఆఖ్యానమును సమర్థించడానికి వచ్చింది కాబట్టి ఉపాఖ్యానము అని పిలుస్తారు. ఆఖ్యానం జ్ఞాపకం ఉండడం మంచిది, ఉపాఖ్యానం ఒకటి జ్ఞాపకం ఉన్నా కూడా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అది కేవలం సమర్థించడం వరకు మాత్రమే పనికొచ్చేది కాదు, అది జ్ఞాపకం పెట్టుకుంటే జీవితాన్ని ఉద్ధరిస్తుంది. అటువంటి వాటితో సమర్థిస్తారు. అందుకే ఆఖ్యాన ఉపాఖ్యానములకు కూడా ఒక శక్తి ఉంటుంది. శక్తి లేకుండా ఏదో ఒక ఉదాహరణనో కాల్పనికమైన విషయాన్నో తీసుకొచ్చి ప్రధాన క్రమాన్ని సమర్థించరు. అందులో అజామీలోపాఖ్యానము ఒకటి, అది ఉపాఖ్యానం. అజామీలోపాఖ్యానంలో అసలు ఆ పేరు పెట్టడంలో ఉంది చమత్కారం. పేరు పెట్టడం అంటే నేను మీతో మనవి చేశాను, ఏదో ఇతివృత్తం కోసమని కాల్పనికంగా వ్యాసుడు కల్పించినది కాదు ఆ పేరు. ఆ పేరుని ఆ తండ్రి అంత అందంగా ఉంచాడు.
జరగబోయేటటువంటి విషయం ఆయనకి ద్యోతకమైందో, లేకపోతే భగవంతుడు 10 కాలాలకి ఇది చెప్పుకోవలసినటువంటి విశేషము కావాలనుకున్నాడో, బ్రాహ్మణ కుమారునకు అజామీళుడు అని పేరు పెట్టించాడు. అజామీళుడు అన్న పేరుకి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. అజయా మిళతీత్యతి అజామీళ అని ఉత్పత్తి. అజా అంటే అజ్ఞానం. అజ్ఞానముతో మేళనము పొందిన వాడెవరుంటాడో వాడు అజామీళుడు. అజ్ఞానముతో మేళనము పొందాడు అంటే అంతకుముందు అజ్ఞానిగా లేడు, వాడు మంచి విషయాలు తెలుసుకుని ఉన్నాడు. ఇన్ని తెలుసుకునున్నా అజ్ఞానంతో కలిసిపోయాడు, అజ్ఞానిగా మిగిలిపోయాడు. ఇలాంటి సందర్భాన్ని ఒకదాన్ని చూపించవలసినటువంటి అవసరం ఏర్పడింది. అప్పుడు తీసుకొచ్చారు అజామీళోపాఖ్యానాన్ని. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, ఏమంటే ఎప్పుడు పురాణాల్లో బ్రాహ్మణులకు సంబంధించినవే ఉంటాయి, ఇలాగా సర్వభ్రష్టుడైపోయినటువంటి వాడికి సంబంధించిన విషయం చెప్పాలి అంటే సాధారణంగా ఎవరిది చెప్తారు అంటే బ్రాహ్మణుడిదే చెప్తారు. ఎందుకు బ్రాహ్మణుల గురించి అలా చెప్తూ ఉంటారు అని ఒక అనుమానం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దానికి ఒక కారణం ఉంది. తాను శాస్త్రాన్ని పరిశీలనం చేసి అనుష్ఠించి 10 మందికి మార్గదర్శకం కావలసిన వాడు బ్రాహ్మణుడే. అందుకే విరాట్ పురుష రూపమునందు కూడా బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగుం శూద్రో అజాయత అని. బ్రాహ్మణుడు ముఖమునందుంటాడు. ముఖమునందు జ్ఞానేంద్రియములు ఎక్కువ ఉంటాయి. అందున ప్రధానమైన కన్ను ఉంటుంది. కన్ను మొట్టమొదట ఎది చూసి ఆకర్షింపబడిందో అటువైపుకి పాదములు వెళ్ళిపోతాయి. పాదములకు తనంత తానుగా తప్పు ఉండదు. పాదములు ఎప్పుడైనా కదిలాయి అంటే అది జ్ఞానేంద్రియములతో కూడుకున్నటువంటి మనసు యొక్క ప్రచోదనము పరిశీలింపబడి బుద్ధి చేసిన నిర్ణయము చేత కదులుతాయి. నేను దేవాలయానికి వెళ్ళనా, ప్రవచనానికి వెళ్ళనా, ఏదీ లేకుండా ఇంటి దగ్గర కూర్చుని ఏదో పనికి మాలిన విషయాలు చూస్తూ గడిపోయినా అన్నప్పుడు పాదాలకి స్వాతంత్ర్యం ఏమి ఉండదు. కూర్చోవడమా వెళ్ళడమా అన్నప్పుడు పాదానికి స్వాతంత్రం లేదు. బుద్ధి నిర్ణయం చేసింది అనుకోండి, ప్రవచనానికి వెడదాం అందనుకోండి, పాదములు వెళ్ళిపోతాయి. పాదములను నడిపించేది ఎవరు అంటే బుద్ధిస్థానమైనటువంటి తల. లోకంలో ఎప్పుడైనా కింది వర్ణముల వాళ్ళందరూ కూడా సక్రమంగా నడవాలి అంటే జాగ్రత్తగా ఉండవలసిన వాడెవరు అంటే బ్రాహ్మణుడు. ముందు బ్రాహ్మణుడు సక్రమంగా ఉండి శాస్త్ర పరిశీలనం చేసి తాను జాగ్రత్తగా అనుష్ఠించి భక్తితో నిలబడితే ఆయనని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా అనుష్ఠిస్తారు. ఆయనే చెడిపోయాడు అనుకోండి, లోకంలో ఆదర్శం చెప్పడానికి ఎవరున్నారు? ఇప్పుడు శాస్త్రం చెప్పడానికి ఎవరున్నారు? ఆయన చెప్పినట్టు బ్రతకండని చెప్పడానికి ఎవరున్నారు? సమాజం అంతా భ్రష్టమవుతుంది. అందుకే ఎవరు పడకూడదో వాడు పడిపోతే వాడి కథనే ముందు చెప్తారు తప్ప అదేదో బ్రాహ్మణ ద్వేషంతోటో బ్రాహ్మణుల గురించి మాత్రమే చెప్పాలనో దాని ఉద్దేశం కాదు. అలాగని చెప్పడానికి వ్యాసాదులకు అధికారం ఉంటుంది. ఎవరు చెప్పాలో వాడికి ఒక్కడికి అధికారం ఉంటుంది, ఇతరులకు ఉండదు అటువంటి అధికారం. కాబట్టి అజామీళోపాఖ్యానమునందు బ్రాహ్మణునకు సంబంధించినటువంటి విశేషాన్ని మాత్రమే స్వీకరించారు. స్వీకరించి పేరు కూడా అజామీళుడు అని చెప్పారు. అంటే అజ్ఞానముతో మేళనము పొందడం అనేటటువంటి ప్రక్రియ జారిపోవడం చూపిస్తుంది. అజ్ఞానం అంటే కింద, జ్ఞానం అంటే పైన. పైనుంచి కిందకి జారాలి. పైన అన్నప్పుడు పైన ఉండవలసిన వాడెవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్. జారిపోవడం అంటే ఆయన దగ్గరే మొదలవ్వాలి. అంతకన్నా జారడానికి పైన లేడెవడు. అందుకని బ్రాహ్మణ కథతో ప్రారంభం చేశారు. అటువంటి అజామీళోపాఖ్యానంలో కథాక్రమాన్ని ప్రారంభం చేసినప్పుడు వేరొక రకంగా భాగవతంలో ప్రారంభం చెయ్యబడినా నేను ప్రవచనానికి అనుకూలంగాను శ్రవణం చేయడానికి అనుకూలంగాను ఆ కథాభాగంలో కొద్దిగా మధ్యలోది ముందుది మధ్యలోకి తీసుకొస్తూ మాట్లాడుతున్నారు. అజామీళుని యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. అది చాలామంది అజామీళుడు అనగానే మనం తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చి ఒక మాట అంటాం. అజామీళుడు అంటే అజ్ఞానముతో మేళనమును పొందినటువంటి వాడు, జీవితంలో సర్వభ్రష్టత్వాన్ని పొందినవాడు అంటాం. కానీ వ్యాసుడు అలా చెప్పలేదు, పోతన గారు అలా చెప్పలేదు. అలా చెప్తే అది అజామీళోపాఖ్యానం కాదు. అప్పుడు బ్రాహ్మణుణ్ణి ఎందుకు తీసుకున్నారు అన్నదానితో సంబంధం కుదరదు. అందుకే చాలా అద్భుతంగా ప్రారంభం చేశారు. కావుననతడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు.
శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై సకల వేదమ్ములు చదివినాడు. అనయము గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు. సర్వభూతములందు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధుల బడసినాడు. సత్య భాషణ నియమము జరిపినాడు. నిత్య నైమిత్తికమ్ములు నిరపినాడు. దండి లోభాది గుణములు దర్శినాడు. మంచి గుణములు తన యందు అరసినాడు అన్నారు. అజామీలుడి గురించి మాట్లాడుతూ ఆయన అజ్ఞానముతో మేళనమును పొందకముందు ఎలా ఉండేవాడో చెప్పారు. తండ్రి బ్రాహ్మణుడు, పేరు చెప్పలేదు. ఎందుకని అంటే కథ ఆయింది కాదు. కథ అంటే నా ఉద్దేశం ఇతివృత్తం. ఇతివృత్తం ఆయింది కాదు. అందుకని జారిపోయిన వాడి కథ చెప్తున్నారు కాబట్టి ఆయన పేరు చెప్పారు. తండ్రి అజామీలుడు అని పేరు పెట్టాడు. అయితే అసలు ఆయన ఎందుకు పుట్టాలి బ్రాహ్మణ కులంలో? అందులో పుట్టడం కదూ వేదం చదువుకోవడానికి అధికారం వచ్చింది. ఎందుకు పుట్టాడు అంటే ఒక మాట చెప్పారు. అది యమధర్మరాజు గారి భటులు విష్ణు భటులతో మాట్లాడుతూ చెప్పారు ఒక మాట. వైదికమైనటువంటి సంపర్కం ఉంటే శాస్త్రములను పరిశీలనం చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు ఒక విషయాన్ని చెప్పగలడు అన్నారు. ఏది చెప్పగలడు అంటే, ఒక ఋతువుని చూసి వెనక ఋతువుని ముందు ఋతువుని చెప్పినట్టు ఒకడి స్వభావమును చూసి వాడు గత జన్మలలో ఏమై ఉంటాడో వచ్చే జన్మలో ఏమవుతాడు చెప్పవచ్చు. ఇప్పుడు శరదృతువు అయితే ఇంతకు ముందున్నది వర్ష ఋతువు. దీని తర్వాత ఏ ఋతువు వస్తుందని అడిగారు అనుకోండి, మంచు విస్తారంగా పడుతుంది, హేమంత ఋతువు వస్తుందని చెప్తాను. ఇప్పటి ఋతువుని బట్టి వెనక ఋతువు ముందు ఋతువు చెప్పినట్టే ఇప్పుడు ఒక జీవుడు శరీరంలో ఉన్నప్పుడు వాడికి ఉన్నటువంటి స్వభావమును బట్టి, వాడి శీలమును బట్టి, వాడి నడవడిని బట్టి వాడు గత జన్మలలో ఏమి చేసి ఉండి ఉంటాడన్నది చెప్పవచ్చు. అందుకే తొందరపడి నింద చెయ్యవద్దు అంది శాస్త్రం. ఒకడు ఒకలా ఉన్నాడు అంటే అది దేని వలన అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి సంస్కార బలం. ఆ సంస్కార బలం ఇప్పుడు ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. కొంతమందిని చూడండి, చిన్నతనంలో అద్భుతమైన నృత్యం వస్తుంది. కొంతమంది చిన్నతనంలో రాగాలు గుర్తుపట్టేస్తారు. ఇది ఎక్కడిది అంటే ఈ శక్తి గత జన్మల సాధనా బలం. ఆ సాధనా బలం ఈ జన్మలో కూడా జీవుడు ఎందు ప్రచోదనం అవుతూ ఉంటుంది. ఇది నిలబెట్టుకుని పైకెక్కడమా, ఇది పైకెక్కి జారిపోవడమా, ఇది నిలబడకుండా నాశనం అయిపోవడమా, ఇది ఆ వ్యక్తి యొక్క అనుష్ఠానం మీద ఆధారపడుతుంది. పెంచుకుని నిలబడుతున్నాడు అనుకోండి, ఆయన ఉత్తర జన్మలు ఉత్తమ జన్మలు అయి ఉంటాయన్న విషయం సుస్పష్టం, తెలిసిపోతుంది. సాత్వికమైనటువంటి స్వభావం ఉండి భక్తితో కూడినటువంటి జీవనం ఉండి శాస్త్రము చెప్పినటువంటి మాట సత్యము అనేటటువంటి నమ్మకంతో ఉన్నాడు అనుకోండి, ఆయన ఏ వర్ణంలో ఉన్నాడు అన్నదానితో సంబంధం ఉండదు. ఆయన తరువాతి జన్మ ఇంతకన్నా చాలా ఉత్కృష్టమైన జన్మలోకి వెళ్ళిపోతాడన్నది స్పష్టం. ఈయన కన్నా ఉత్కృష్టంగా జీవించడానికి కావలసినటువంటి అనుష్ఠాన శక్తిని పొందగలిగినటువంటి వర్ణంలో జన్మించినప్పటికీ కూడా అలా నిలబడలేనటువంటి జీవన విధానంతో ఉన్నాడనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడున్న ఎదురుగుండా కనపడుతున్నాయన ఈయన కన్నా తక్కువ వాళ్ళ కనపడుతున్నా ఆయన కన్నా 1,000,000 రెట్ల కిందకి జారిపోతాడు వచ్చే జన్మలో అని గుర్తు. ఎందుకంటే ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయాడని గుర్తు. ఇది తీర్పు, ఇది చెప్తున్నారు యమభటులు. అసలు వీడు బ్రాహ్మణ కులంలో ఎందుకు పుట్టాడో తెలుసా అజామీలుడు? కావున అన్న మాట అందుకేశారు. కావున అంటే నిర్ణయం. వెనక చర్చ జరిగింది విష్ణుభటులతో. చర్చ జరిగినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు. అసలు పరమేశ్వరుడు వేదాన్ని సృష్టించాడు, 3 గుణములు సృష్టించాడు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వము అంటే ప్రశాంతంగా ఉంటాడు, శాస్త్రాన్ని ఆలోచిస్తూ ఉంటాడు, కర్తవ్యతా దృష్టితో ఉంటాడు, మంగళకరమైన సంకల్పములు చేస్తాడు, తాను ఉన్నతిని పొంది 10 మంది ఉన్నతి పొందాలన్నటువంటి ఆలోచన ప్రచోదనాన్ని పొందుతూ ఉంటాడు. అటువంటి స్థితిని పొంది ఉండడం సత్వగుణం. ఎప్పుడూ కోరికలతో మగ్గిపోయి ఇల్లు డబ్బు సంపాదనకి కోరికలు తీర్చుకోవడానికి కార్యక్షేత్రంగా మారిపోతుంది కొందరికి. అది రజోగుణం. అలసత్వంతో, ఎప్పుడూ చీకటితోటి, ఎప్పుడూ బద్ధకంతో, ఎప్పుడూ మందమైన బుద్ధితోటి దొరికిన దాన్ని అనుభవించేస్తూ ఇక కొత్తగా ఉత్సాహం లేని, అనుష్ఠానం లేని, తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం లేని జీవితం తమోగుణ భూయిష్టం.
ఈ మూడిటిలో ఏదో ఒక గుణంలో మనిషి ఎప్పుడూ ఉండడు. ఒక గుణంలోంచి ఒక గుణంలోకి క్షణక్షణం మారిపోతుంటాడు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, సాత్వికంగా ఉన్నాను. నేను రేపు పొద్దుటి వరకు కూడా ఇలా ఉన్నాను అనుకోండి, చాలా సంతోషమే. నేను ఈ వేదికకి వెళ్ళిపోతూ ఎవరి మీద కోప్పడ్డాను అనుకోండి, అంటే నాకు రజోగుణం వచ్చేసిందని గుర్తు. నేను రేపు తెల్లవారుజామున సూర్యోదయానికి నిద్ర లేవకుండా పడుకున్నాను అనుకోండి, నన్ను తమోగుణం ఆవరించిందని గుర్తు. నేను ఇవాళ ఎవరి మీదనూ దెబ్బలాడకుండా, నేను కోప్పడవలసిన సందర్భం వచ్చినా కూడా నవ్వుతూనే అజ్ఞానాన్ని పరిశీలించి అవతల వారి ఉద్ధరణ కొరకు మంచి మాట చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, అప్పుడు సత్వంలో ఉన్నాను. రేపు తెల్లవారుజామునే లేచి నేను సంధ్యావందనం చేశాను అనుకోండి, సత్వంలో ఉన్నాను. ఒక మనిషికి సత్వము, రజస్సు, తమస్సు మూడు ఉంటుంటాయి. కానీ ప్రయత్నపూర్వకంగా సాధన చేత శాస్త్రాన్ని గురువుగారిని పట్టుకుని రజస్సు నుంచి తమస్సు నుంచి పరిశీలన చేత విడిపోతూ సత్వంలోకి తొందరగా వెళ్ళిపోతూ ఉండాలి. తప్పు చేస్తున్నాను, కోప్పడ్డాను, తప్పు తప్పు తప్పు, అలా ఉండకూడదు. నేను ఇంకెప్పుడు కోప్పడకూడదు. చూసావా ఎలా వచ్చేసిందో చటుక్కున కోపం అని పరిశీలనం చేసుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి, నా కోపం మీద నాకు కోపం వచ్చి పరిశీలనం చేసుకుని నేను ఎంతో పరితాపాన్ని చెంది ఇంకొక మాట కోప్పడకుండా ఉండగలిగాను అనుకోండి, అంటే నేను ప్రయత్నపూర్వకంగా సత్వంలోకి వెళ్ళిపోతున్నాను. ఇది ఎవడు సాధన చెయ్యగలడో, ఎవడు గురువాక్యాన్ని స్వీకరించగలడో, ఎవడు శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించగలడో వాడు చేయగలిగినటువంటి సాధన తప్ప కేవలముగా ఎప్పటికి మనసు ఎలా ఉద్రేకం చెందితే అలాగే బ్రతకగలిగిన వాడు ఎవరుంటాడో వాడు గుణముల యందు ఎప్పుడూ తిరిగిపోతూ ఉంటాడు. ఇది ఈశ్వరుని యొక్క సృష్టి. ఇందులో ఒక్క మనుష్య ప్రాణికి ఒక లక్షణం ఉంది. వీడు ఎలాంటి వర్ణమునందు జన్మించాడో దానికి శాస్త్రము ఏది ధర్మమని చెప్పిందో ఆ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా అనుష్ఠానం చేస్తూ ఈశ్వరుని యందు, గురువు యందు, శాస్త్రమునందు భక్తితో కూడినటువంటి జీవనము చేసిన వాడెవరున్నాడో వాడు ఉత్తీర్ణతని పొందు